అనంతపురం జిల్లా గుత్తి మండలం పుల్లేటి ఎర్రగుడి గ్రామానికి చెందిన పి భాస్కర్ మరియు వారి కుటుంబీకులు గుత్తి మండలానికి చెందిన సిఐ వెంకటరామరెడ్డి తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుల్లేటి ఎర్రగుడి గ్రామానికి చెందిన పి కిష్టప్ప, సుంకమ్మ, మీనాక్షి, అచ్చమ్మ, అంజినప్ప, పి రాములు, దొడ్డి అంజినప్ప, నగేష్ మరికొందరు అందరూ కలిసి పి భాస్కర్ కి సంబంధించిన 22 పొట్టెలు 4 గేదెలు దౌర్జన్యంగా తోలుకెళ్లినట్లు తెలియజేశారు. అదేవిధంగా ఒక ఇల్లు, 22 సెంట్ల స్థలం, 25 లక్షల తమ ఆస్తిని కబ్జా చేసినట్లు తెలియజేశారు. ఈ విషయమై పలుమార్లు సిఐ వెంకటరామరెడ్డికి ఫిర్యాదు చేయగా తమకు తగిన న్యాయం చేయలేదని, తమ కేసు విషయమై ఛార్జిషీట్ వేసి కోర్టుకి పంపాలని పలుమార్లు ప్రాధేయపడినా ఇంతవరకు తమకు తగిన న్యాయం చేయలేదని, ఇప్పటికైనా తమకి తగిన న్యాయం చేయాలని తెలియజేసిన పి భాస్కర్ మరియు వారి కుటుంబ సభ్యులు. क्लियर कर నా పేరు భాస్కర్, నాది ఎర్రగుడి గుత్తి మండలం. నేను కేసు విషయంగాను 1,10,000 అప్పు ఉన్నానని గుత్తి స్టేషన్లో కేసు పెట్టాను. ఆ కేసు విషయంగాను శ్యామరావు, సిఐ, ఎస్ఐ శ్రీనివాసులు దగ్గరికి పోయినాను. నేను 1,10,000 తీసుకున్నానని చెప్పినాను, కానీ ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. అవతల వాళ్ళకి వచ్చేసి నేను 4 లక్షలు ఖర్చు పెట్టినాను ఒక కేసు విషయంలో 307లో. ఆ కేసు విషయంగా నా డబ్బులు అడిగితే ఈ డబ్బులు 1,10,000 అప్పు ఉన్నావు కదా, ఫస్ట్ నువ్వు ఈ అప్పు మాత్రమే కట్టాలా అని చెప్పినాడు సిఐ శ్యామరావు, శ్రీనివాసులు ఎస్ఐ గారు. అంతేకాక నా ఆస్తిని కబ్జా చేసిన వాళ్ళ మీద కేసు కంప్లైంట్ పెడితే ఆ కేసు విషయంగా వాళ్ళిద్దరు ఉన్న హయాంలో కేసు ఎఫ్ఐఆర్ చేయబోగా ఊరు వదిలేయడం జరిగింది. 2 కుటుంబాలు, దాదాపు 30 మంది. వాళ్ళ కోసం దాదాపు ఊరు వదిలేసి మేము ఎన్నిసార్లు పోయి అర్జీలు ఇచ్చినా ఏం చేసినా కూడా మా కేసు ఎఫ్ఐఆర్ చేయకపోగా వాళ్ళు ఎన్నిసార్లు నా మీద అటాక్ జరిగిందని కేసు కంప్లైంట్ ఇస్తే ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో మళ్ళీ కొత్త సిఐ వచ్చినాడు. కొత్త సిఐ వచ్చినాక వెంకటరామరెడ్డి సిఐ గారు కేసు ఎఫ్ఐఆర్ చేసినాడు. కేసు ఎఫ్ఐఆర్ చేసినా కూడా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసు సుపీరియర్ ఆఫీసర్ అని ఆ కేసు అట్లే నాన్సీ స్టేషన్లోనే పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత 2 సార్లు నా మీద అటాక్ జరిగిందని పోయి కేసు కంప్లైంట్ పెడితే ఆ కేసులు కూడా ఏం పట్టించుకోకుండా వదిలేసినాడు. ఎన్నిసార్లు పలుమార్లు నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా నా మీదే అటాక్ దాడి జరుగుతుంది, కానీ వాళ్ళ మీద ఆపోజిట్ వాళ్ళ మీద
బాగా దయ జాలి వాళ్ళకే చూపిస్తున్నారు సార్, సిఏ సార్, వెంకటరామరెడ్డి సారు. ఇంతవరకు కోర్టు పంపిమని అడిగితే నువ్వు చెప్పినట్టు నేనేం తినేది అని నా మీదే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. అంతేగాక మళ్ళీ ఎస్పీ దగ్గర 2 సార్లు కంప్లైంట్ పెట్టినా. ఎస్పీ దగ్గర నుంచి కంప్లైంట్ పెడితే నేను కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి పంపించేసిన అని చెప్తాడు. మళ్ళీ కోర్టులో పోయి నేను అడిగితే ఛార్జ్ షీట్ అసలు పంపించుకోకుండా నిర్లక్ష్యంతో మేము ఊరు వదిలేసినా కూడా, ఎంత చేసినా కూడా దాక్షిణం లేదు. దాదాపు 15 ఎకరాల పొలం బీడులుగానే ఉన్నాయి. అంతేకాక దాదాపు 20 లక్షల ఆస్తి కబ్జా చేసిన, 22 పొట్టేన్లు, 22 సెంట్లు స్థలము, ఒక ఇల్లు, ఇవన్నీ కబ్జా చేసిన వ్యక్తులకి వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే సిఐ శ్యామరావు, ఎస్ఐ శ్రీనివాసులు వీళ్ళ అండదండలు చూసుకొని వాళ్ళ డబ్బు బలగంతో వ్యవహారం చేస్తూ కేసు ఎఫ్ఐఆర్ చేయకపోవడంతో వెంకటరామరెడ్డి సిఐ కూడా అదే విధంగానే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మళ్ళా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఇబ్బందులు పెట్టడమే కాక ఎస్టీ కులానికి చెందిన వాడిని అనే ఉద్దేశం మీద మా కేసులు కోర్టుకు పంపించుకోకుండా అలాగే కోర్టులోనే ఉంచుకుంటున్నాడు. నేను చెప్పినట్టే వినకపోతే నిన్ను. నా పేరు దానమ్మ, మాది ఎర్రగుడి, ప్లేట్ ఎర్రగుడి, గుత్తి మండలము. మేము 2-3 ఏళ్ళు అయింది ఊరిడిసి, 2-3 ఏళ్ళు అయింది. మా అమ్మ, మా వదినోళ్ళు, మా ఇకలాంగక్క ఇంటికాడ ఉన్నా కూడా వాళ్ళు బెదిరించి 4-5 సార్లు అటాక్ చేసి కొట్టి మరి ఊరిడిపించినారు వాళ్ళని కూడా. మమ్మల్ని మా అక్క వాళ్ళు చేనులు, మా అక్క వాళ్ళు కూడా మాతో పాటికి 4 ఏళ్ళు అయింది ఊరిడిసి వచ్చి. అయినా కూడా వాళ్ళు డోన్లో కూడా ఉండిమని బెదిరిస్తున్నారు మమ్మల్ని. కానీ మేము 21 సెంట్ల స్థలము, 22 పొట్టేన్లు, 4 ఎనుములు, ఒక ఇండ్లు ఆక్రమించినా కూడా మమ్మల్ని జబర్జనం చేసి ఊరిడిపించినా కూడా అందరూ, ప్రతి ఒక్క మా ఊర్లో నాయకులు, పోలీసు వాళ్ళు అందరు కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కానీ మాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కానీ ఊరు ఇడిపించి ఎట్లానే కానీ వీళ్ళని తొక్కాలని మా అన్నని ఎక్కడంటే ఎక్కడ అటాక్ చేస్తున్నారు, ఎక్కడంటే ఎక్కడే కొడుతున్నారు కూడా. కానీ ఆయన మాకు చెప్పకపోతున్నారు. దయచేసి మీరు మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఉంది సార్, ఎస్పీ సారు, డిఎస్పీ సారు వస్తున్నారని ఒకసారి పిలిపించినారు సార్. కానీ ఆపోజిట్ వాళ్ళని పిలిపించి మమ్మల్ని లోపల స్టేషన్లో కూర్చోబెట్టి మమ్మల్ని చాలా ఘోరంగా చేసి, అసలు అనుకోకూడదు సార్, అంత భయంకరంగా కూర్చోబెట్టి మా అన్నని మమ్మల్ని కూర్చోబెట్టి మా మీద రిపీట్ బైండర్ కేసు పెట్టినారు సార్ వాళ్ళు. మా వదినోళ్ళు కూడా లేరు. ఇప్పుడు మా ఇంటికి అందరూ తాళాలు వేసి మా ఊరు నుంచి వచ్చినాము. దయచేసి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. మా అన్న కొడుకు